నేనైతే నైన్త్, 10థ్‌లో ఉన్నప్పుడు చిన్నగున్నప్పుడు కొంచెం కరెంటు తీసేవాళ్ళనమాట. 7-9 వరకు. ఆ టైంలో మాకు మొబైల్స్ అవి ఏమి ఉండేది కాదు కదా! టీవీ ఒకటి ఉండేది, డిష్ ఉండేది. సో, మొబైల్స్ ఉండవు. కరెంటు పోయినప్పుడు ఏం చేస్తామంటే అందరం ఒక దగ్గర కూర్చొని స్టోరీస్ చెప్పుకుంటామనమాట. అట్లా ఒక స్టోరీకైతే బాగా కనెక్ట్ అయినా. ఆ స్టోరీ ఎందుకో మీకు చెప్పాలనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను. ఒక ఊర్లో అయితే ఒక రాజు ఉండేవాడనమాట. అతనికి పిల్లలుండరు. సో, అతని తర్వాత రాజ్యం ఎవరు చూసుకుంటారా అని చాలా దిగులు చేసేవాడనమాట. ఒకరోజు ఆ రాజు మంత్రిని పిలిచి దేశంలోని ప్రజలందరికీ ఒక కాంపిటీషన్ లాగా కొన్ని విద్యలు ప్రదర్శించాలని చెప్తాడనమాట. సో, దాంట్లో అయితే కొద్దిమంది నెగ్గుతారు. వాళ్ళలో ఒక ముగ్గురైతే విన్ అయితారు. ఆ ముగ్గురిలో ఎవరిని రాజు చేయాలా అని మళ్ళీ ఆలోచన స్టార్ట్ అయితుంది రాజుకి. ఆ ముగ్గురికి కూడా ఒక పరీక్ష పెడతాడనమాట. మరుసటి రోజు ఉదయం పిలిచి వాళ్ళ ముగ్గురికి తలా ఒక చిలుకనైతే ఇస్తారు. దానికి ఒక నెలకు సరిపడా ఫుడ్ ఇస్తారు. ఇచ్చి నెల తర్వాత దాన్ని తీసుకొని రమ్మంటారు రాజ్యసభకి. అట్లా ఇట్లా నెల అయితే గడిచింది. ఆ ముగ్గురు వ్యక్తులైతే ఆ చిలకతో పాటు వస్తారు. ఒక చిలక అయితే బాగా లావుగా ఉంటుంది. ఒక చిలక అయితే సన్నగా ఉంటుంది. ఒక చిలక అయితే మామూలుగా ఉంటుంది. రాజు అడుగుతాడు, మీ అందరికీ ఈక్వల్గా ఇచ్చా కదా చిలకలకి ఫుడ్ పెట్టమని, మరి ఏం చేస్తున్నారు అంటారు. ఒక అతను అంటాడు, ఇంత ఫుడ్ దానికి వేస్ట్ అనేసి నేను కొద్దిగా పెట్టా అంటాడు. సో, అది సన్నగా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి, రాజా దీనికి మంచిగా ఫుడ్ నేను తెచ్చినదంతా దానికి ఎక్కువ ఎక్కువ పెట్టాను. సో, ఇది లావైంది అంటారు. ఇంకా మూడో అతను వచ్చేసి, రాజా దానికి ఎంత అవసరమో అంత ఫుడ్ మాత్రమే పెట్టాను నేను. సో, ఇది దీనికి ఇది సరిపోయింది అనుకుంటున్నాను అంటాడు. సో, రాజుకి ఇట్లా కూడా కాదు, వీళ్ళ ముగ్గురిలో ఒకరిని డిసైడ్ చేయాలంటే చాలా కష్టం అనిపించింది. సో, మళ్ళీ ఏం చేస్తారంటే రాజు ముగ్గురిని ఆ చిలకల్ని ఎవరి చిలకలు వాళ్ళు తీసుకుపోయి ఎవరు చూడకుండా ఆ చిలకల్ని అయితే చంపి తన దగ్గరికి తీసుకొని రమ్మంటారు. సో, ఫస్ట్ అతనైతే వెళ్తాడు ఎక్కడ చూడు తన ఇంట్లోకి పోయి డోర్సు, విండోసు అన్నీ వేసుకుంటాడనమాట. వెలుతురు రాకుండా, గాలి రాకుండా చిన్నగా చూసి అన్ని తలుపు సందులు అన్నీ క్లోజ్ చేసి ఆ చిలకనైతే చంపేస్తాడు. ఇంకొక అతను వచ్చేసి ఎక్కడికో ఎవరో ఒకరు ఫాలో అవుతున్నారని వెళ్తూ ఒక అడవిలోకి అయితే వెళ్ళిపోతాడనమాట. ఆ అడవిలోకి పోయినాక ఒక గుహలోకి పోయి ఇంకొక చిలకని చంపేస్తాడు. తర్వాత మరుసటి రోజు అయితే ముగ్గురు వస్తారు రాజ్యసభకి. వచ్చినప్పుడు ఒక అతను మాత్రం చిలకని చంపకుండా తెస్తాడు. రాజుకు చాలా కోపం వస్తుంది. ఎందుకు నేను అంతగా చెప్తే నా మాట వినకుండా దాన్ని చంపకుండా అట్లాగే తెచ్చినావు అని అంటాడు. అప్పుడు అతను అంటాడు, రాజా నువ్వు ఎవరు చూడకుండా ఈ చిలకనైతే చంపమన్నావు. కానీ నేను ఎక్కడికి వెళ్తే ఒక అతను నాకెళ్ళే చూస్తున్నాడు, నన్నే ఫాలో అవుతున్నాడు. నేను రాత్రి పగలు మొత్తం తిరిగినా కానీ అతని చూపు అయితే నా వైపే ఉంది. సో, అందుకని అతను చూడకుండా అయితే నేను చంపలేకపోయినాను అంటాడు. అప్పుడు ఆ రాజు, ఎవరు అతను నిన్ను అంతగా ఫాలో అయిపోయినది, ఎవరు నిన్ను అంతగా చూసింది, ఎవరు అతను అంటాడు. అప్పుడు అంటాడు అతను, దేవుడు రాజా నేను చేసే ప్రతి పని ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. సో, అందుకు చిలకని చంపడం కూడా దేవుడు చూస్తున్నాడు కదా, ఆయన చిలకని చంపడం కూడా మంచిది కాదు కదా రాజా. సో, అందుకు నేనైతే చిలకని చంపకుండా తీసుకొచ్చినాను. ఆ దేవుడు అనేవాడు చూస్తుంటాడు కాబట్టి అన్యాయంగా దేనిని చంపకూడదు కదా రాజా అంటాడు. సో, రాజుకు ఆన్సర్ బాగా నచ్చి అతనికి రాజ్యాన్ని అప్పగిస్తాడనమాట. సో, దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనం ఎవరు చూడట్లేదు అనుకొని మనం చాలా తప్పులైతే చేస్తుంటాం కదా, కానీ అది కాదు. దేవుడు అనేవాడు ఎప్పుడు ఒక్కంట మనల్ని అయితే చూస్తూ ఉంటాడు. సో, ఎవరు చూసినా చూడకున్నా మన పని కరెక్ట్గా చేయాలి. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యేలాగా ఏమీ మాట్లాడకూడదు. సో, ఇదన్నమాట ఆ కథ నుంచి నీతి. సో, ఈ కథ అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయిందనమాట. సో, ఈ కథ ఎన్నిసార్లు చెప్పాలనుకుంటా కానీ నాకు ఈ కాలంలో స్టోరీస్ ఎవరు వింటారా అనిపిస్తుంది. సో, పర్లేదు చెప్దాం.
ఒకరిద్దరు చూసినా పర్లేదు కదా, వాళ్ళ పిల్లలకి చెప్పుకోవచ్చు. సో ఈ మధ్య పిల్లలు కూడా స్టోరీస్ ఏం వినరులేండి. సెల్ ఇస్తే చాలు వాళ్ళకి, ప్రపంచం అంతా మర్చిపోతారనమాట. సో ఆ టైంలో బాగుండేది. మనం ఒక 2 అవర్స్ అన్నా అందరితో కలిసి బాగా స్టోరీస్ చెప్పుకుంటూ ఫన్నీగా అందరితో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక్క ఇంట్లో ఉన్న తలా ఒక ఫోన్ పట్టుకొని తలా ఒకరు రూమ్‌లో ఉండడం చాలా వింతగా అనిపిస్తుంది. చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్తున్నా కానీ నా చేతిలో కూడా సెల్ ఉందండి. అదే మరి చెప్తుంటాము మా చేతిలో అంటే కాలానికి తగ్గట్టు మేము కూడా మారుతున్నాము, తప్పట్లేదు. సో కాకపోతే వీలున్నప్పుడు ఒక చిన్న స్టోరీ అయినా మీ పిల్లలకి చెప్పండి. దాంట్లో కొంచెం మోరల్ వాల్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పండి. కొద్దిమంది అక్కడ చీమ పోతుంది చంపు, చంపు, చంపు అంటారు. సో పిల్లలకేం తెలుసు, చంపుతారు. కానీ దాంట్లో కూడా ప్రాణం ఉంది. అది కూడా బాధపడుతుంది. దానికి కూడా ఫీల్ ఉంటుంది. దానికి కూడా నొప్పైతుంది అన్న విషయం మనం పిల్లలకి అర్థమయ్యేటట్లు చెప్తే వాళ్ళు కూడా కాస్త కూస్త మారుతుంటారు. వాళ్ళకు కూడా పెరిగే కొద్దీ ఓహో! ఇట్లా చేయకూడదు అనేవి వాళ్ళకు కూడా వస్తాయి. మనం ఏం చెప్పలేదనుకో వాళ్ళకి అన్నీ కరెక్టే అనిపిస్తాయి. సో అదండి ఇవాల్టి స్టోరీ. నేను చెప్పాలనుకున్నది చెప్పినాను. మీకు ఎంతమందికి కనెక్ట్ అవుతుందో ఏమో తెలీదు కానీ ఓకే అండి. బాయ్.